నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళైతే చూడబోతున్నాను మూవీని. అండ్ ఇది ఆ రేంజ్ లో ఉంది. సెకండ్ టైం కూడా చూసే రేంజ్ లో అయితే ఉంది. ఒక రాజమౌళిని చూశాను, అండ్ ఒక మణిరత్నం చూశాను, రాఘవేంద్ర రావు గారు చూశాను. ఈ రిషబ్ శెట్టి ఏంటి స్వామి, ఈ రేంజ్ లో డైరెక్షన్ కూడా చేయొచ్చా? ఈ రేంజ్ లో కూడా తను యాక్టింగ్ చేసి చూపించొచ్చా? కాంతారా మూవీ రివ్యూ అసలు అసలు ఏం మాట్లాడాలి బ్రో, మాటలు కూడా రావట్లేదు. నా రియాక్షన్ మీకు కొంచెం ఓవర్ యాక్షన్ లాగా కనిపించవచ్చు, బట్ థియేటర్లో చూసిన వాడికి, ఆ విజువల్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి తెలుస్తుంది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అనేది. రిషబ్ శెట్టి గారు అసలు మనిషి కాదు బ్రో. రిషబ్ శెట్టి గారు నాకైతే ఒక దేవుళ్ళకి కనిపించాడు. ఏం యాక్టింగ్ చేశాడు బ్రో తను క్లైమాక్స్లా. అసలు ఇలాంటి యాక్టింగ్ మన తెలుగు యాక్టర్స్లో జూనియర్ ఎన్టీఆర్కి పడితే ఉంటుంది కదా అని చెప్పి చూస్తున్నంతసేపు ఒకటే ఊహించుకుంటున్నా. అదే నాకు ఫేమ్లో ఆడుతుంది. మీరు రివ్యూలు చూడకండి, నేను కూడా రివ్యూనే ఇస్తున్నాను, బట్ ఎవరైనా కానీ స్పాయిలర్స్ను వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేసేస్తారు. మీరు అవి ఏం చూడకుండా డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి, అండ్ ఫుల్గా సాటిస్ఫై అయితే వస్తారు బయటకి. నేను హనుమాన్ మూవీ చూసిన తర్వాత సేమ్ అదే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సైజ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాను ఈ మూవీతో, కాంతారా చాప్టర్ 1 చూసి. కాంతారా చాప్టర్ 1 థియేటర్ సినిమా. థియేటర్లోనే చూడండి, అనుభవించండి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయండి. ఓటీటీలో కానీ లేకుంటే పైరసీలో కానీ చూస్తే దీని వాల్యూ మీకు తెలియదు. ఇదొక థియేటర్ సినిమా, నేను ఎందుకు చెప్తున్నానో గమనించండి. కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్ అనేదే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది బ్రో. అసలు ఇట్ సెల్ఫే సినిమా అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అనేదే కామెడీ ఉంటుంది, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది. నా భూతో నా భవిష్యత్ ఆ రేంజ్లో అయితే తెరకెక్కించాడు మన రిషబ్ శెట్టి గారు. ఆ విజువల్స్, ఆ టైగర్ సీక్వెన్స్ కానీ, అసలు మూవీ బడ్జెట్ ఎంత అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే 125 కోట్లని ఉంది. అంటే 125 crores బడ్జెట్తో ఈ రేంజ్ విజువల్స్ కూడా చూపించవచ్చా? నేనైతే నా మైండ్ ఇంకా అక్కడనే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్కి అయితే సెట్ అయితే చేశారు. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో మనకి మేజర్ హైలైట్ అంటే మొత్తం అదొక చాప్టర్ కాంతారా వరల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశారు. ఆ కండాంబ, ఆ డైనెస్టీ ఎట్లా ఉంటుంది, ఆ టైంలో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, అంటే తెలియని వాడికి కూడా తెలిసేటట్లు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ గురించి వస్తే, సెకండ్ హాఫ్ కంప్లీట్గా దేవుళ్ళ గురించి మొత్తం ఒక ఈవిల్స్తో మన ఫైట్ బ్యాక్ చేస్తే ఎలా ఉంటుంది, ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ గాడ్స్ అనేవి ఆ విధంగా తెరకెక్కించడం అయితే జరిగింది, ఈవిల్స్తో ఫైట్ చేయడం. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే టూ బ్లాక్స్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్లో. మెయిన్గా రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టింగ్ డెలివరీ చేశాడు. ఈ యాక్టింగ్తో మరొక నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు రిషబ్ శెట్టి గారికి. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ డైరెక్షన్ అండ్ వాట్ ఏ యాక్టింగ్, రెండు తనే చేశాడంటే అన్బిలీవబుల్గా ఉంది నాకైతే. ఓవరాల్గా ఇది మన ఫస్ట్ ఒక ఇండియా సినిమాలను ఇలాంటి మూవీ చూసుంటారు బ్రో. నేను చెప్తున్నాగా ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్కి వెళ్ళి, దీని వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది. చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో మూవీకి మిక్స్డ్గా ఉంది అండ్ మూవీ యావరేజ్ ఉందని చెప్పి కావాలనే నాకైతే ఇట్లా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎజెండాతో నడుస్తున్నారు వాళ్ళు. ప్రీవియస్గా 1 week ముందు రిలీజ్ అయిన మూవీ ఎక్కడ రన్ అయిపోతుందని ఒక భయంతోనో లేకుంటే ఏంటో తెలియదు, కావాలని పని కట్టుకొని మరి అయితే మూవీకి అయితే ఇట్లా టాక్లు అయితే ఇట్లా మామూలుగా బాగాలేదని ఆ మాటలు ఏం నమ్మకండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక వెబ్సైట్ మన తెలుగులోనే ఫేమస్ వెబ్సైట్ అప్పుడే మిక్స్డ్ రివ్యూస్ అని చెప్పి వాడు మూవీ చూడకుండానే రివ్యూలే తీస్తున్నాడు వాడు. అండ్ ఇంకొకటి, కొంతమంది సినీ హీరో ఫ్యాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఫ్యాన్స్ ప్రీవియస్గా రిలీజ్ అయిన మూవీ ఫ్యాన్సే మూవీ యావరేజ్, మూవీ ఆ నిద్ర వస్తుంది, ఆ మూవీకి ఇలా పడుకోవచ్చు థియేటర్కి వెళ్ళి అని చెప్పైతే అంటున్నారు. అంటే వాళ్ళు మూవీ చూడలేదు, బట్ మూవీ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతగా దిగజారి మరి మాట్లాడుతున్నారో మూవీ గురించి అనేది. అయితే ఇది చాలా తప్పు గైస్. మూవీ అనేది చాలా, అసలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇలాంటి ఒక గొప్ప సినిమా వచ్చినందుకు గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఇలాంటి మూవీని ట్రోల్ చేయడం కానీ, ఇలాంటి మూవీని బాగాలేదు అని చెప్పి మీ స్వార్థాల కోసం మాట్లాడితే మాత్రం చాలా తప్పని అయితే నేను అంటున్నాను. మూవీ మీరు చూడండి, బాగాలేదా వచ్చి చెప్పండి బాగాలేదని, బట్ చూడకుండా మాత్రం మాట్లాడకండి. రీసెంట్గా ఒక యూట్యూబర్ కూడా తను ఎప్పుడు మూవీ చూసాడో కూడా తెలియదు, రగడే అనేతడు, అప్పుడే మూవీకి బాగాలేదని చెప్పి రివ్యూలు ఇస్తున్నాడు. అది అంతకుముందు రిలీజ్ అయిన మూవీకి, ఓజీ అనే మూవీకి, ఆ మూవీ మీరు చూడండి ఇది కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అని చెప్పి రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
అంటే మూవీ మీరు చూడండి వెళ్ళిపోండి అని అన్నాడు. దాంట్లో మూవీ ఫ్లాస్ గురించి ఏం మాట్లాడలే. బట్ ఈ మూవీ గురించి అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లాస్ అన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అనేది. అయితే మూవీని మూవీలాగా ఇది ఒక ఇండియన్ స్టాండర్డ్ పెంచే మూవీగా గమనించి చూస్తే బెటర్ అన్న ఒపీనియన్. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే. ఒప్పుకుంటాం కొన్ని చోట్ల కొంచెం స్లోగా ఉండొచ్చు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ స్లో ఉన్న సీను నెక్స్ట్ వచ్చే సీన్కి అటాచ్డ్గా ఉంటాయి. అలాంటి సీన్లు మనము ఎందుకు ఇక్కడ స్లో ఉందని చెప్పి అనకూడదు. ఎందుకంటే మనకి ఈ లోపలికి ఎక్కిస్తున్నారు ఆ మూవీ అనేది. ముందు రాబోయే సీన్లు ఇంకా అయ్యి ఉంటుంది. ఇలాంటి సీన్లు కొంచెం ముందు ఉంటాయి అని చెప్పి చెప్పడానికి. టెక్నికల్గా కూడా అసలు టెక్నికల్గా సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ఒక మన ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచేస్తుంది ఆ సినిమాటోగ్రఫీ అయితే. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయే మ్యూజిక్. తన మ్యూజిక్ డైరెక్టర్ పేరు అంజనాథ్ సంథింగ్ ఉంది. ఒక సీన్ ఎలివేట్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. లిటరల్గా మ్యూజిక్ డైరెక్టర్కి అయితే బిగ్ అప్లాజ్ అయితే ఇవ్వాలి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అని చెప్పాలి తను కూడా ఈ మూవీకి. అలాగే సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్లో ఎటువంటి వంక పెట్టడానికి కూడా లేదు. ఆ రేంజ్లో ఉంది మూవీ అయితే. డెఫినెట్గా అందరు థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. అండ్ ఇది ర్యాంప్ ఆడిస్తుంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. ర్యాంప్ ఆడిస్తుంది పక్క. ఇది 500 నుంచి 1000 కోట్లు కొట్టే మూవీ లాగా కనిపిస్తుంది. మరి చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే. ఇది గైస్ రివ్యూ. అండ్ ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అంతేగాని మూవీ మాత్రం ఇలా ఉంది అలా ఉంది అని అనొద్దు. మూవీ ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి అయితే చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.